ఎందుకు మీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఎందుకు చెప్పారు ఇంట్లో? ఎవరు? నేను చెప్పలేదండి, ఇది నాకు సంబంధం లేదు. F2 నాకు సంబంధం అయింది, ఇది నాకు సంబంధం లేదు. అంటే మన ఈ సినిమా కదా లైఫ్లో జరిగిందని చెప్పి చిన్న ఇది చెప్తుంటాను. ఈ సినిమా ఇట్స్ లైక్ ర్యాండమ్ థాట్ అంటే చాలా రియలిస్టిక్ అండి. ఉంది. అదే మీరు స్టాచ్యురీ వార్నింగ్ కదా, మ్యారేజ్ కి మీరు ఇచ్చిన స్టాచ్యురీ వార్నింగ్ ఈ సినిమా. సో ఏం చెప్పాలి ఏం చెప్పాలి, సీక్రెట్స్ మస్ట్ బి డిస్క్లోజ్డ్ అనేది ఎలా చేయాలి, అంటే నిజంగా భార్యలతో మాట్లాడేటప్పుడు ఎలాంటి సీక్రెట్స్ మెయింటైన్ చేయాలనేది ఇట్స్ లైక్ ఇది ఒక కైండ్ ఆఫ్ అప్రోచ్. బట్ నా పర్సనల్ లైఫ్ ఇందులో పెట్టింది లేదు. బట్ నేను అనలైజ్ ఎవరు పర్సనల్ లైఫ్ పెట్టారు? జనరల్గా ఉంటాయి కదా, ఇట్స్ లైక్ ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా ఒక లైఫ్లో, ఇలాంటి జర్నీ ప్రతి వాళ్ళకి ఉంటుంది, లేకుండా ఉండదు. బట్ ఒకవేళ ఇలా జరిగితే ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసి జరుగుతున్నాయండి, జరిగితే కాదు. మీకు ఏమైనా జరిగినాయి పర్సనల్ గా? అందరికీ జరుగుతుంది. ఇట్స్ మ్యూచువల్ ఐ థింక్. సో ఉంటుంది. సో ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ పాస్ట్. సో అది ఎంతవరకు చెప్తే ఎంతవరకు ఉంటుంది అనేది ఒక్కొక్కరు ఎలా తీసుకుంటారు అనేది మనకి ఈ సినిమాలో భాగ్యం ఎలా తీసుకుంది అనేది సంక్రాంతికి వస్తున్నాం. సో మీనాక్షికి సంబంధించిన కథని భాగ్యం ఎలా డీల్ చేసింది? భాగ్యం మాత్రం స్టాండర్డ్ అయిపోయే క్యారెక్టర్. మీనాక్షి కూడా ఇన్ఫాక్ట్ బోత్ ఆర్, అంటే భాగ్యం క్యారెక్టర్కి ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంది, మీనాక్షికి అంటే ఇప్పుడు ఇటు సైడ్ నుంచి బౌన్స్ లేకపోతే అటు సైడ్ నుంచి రాదు కాబట్టి సో బోత్ హ్యావ్ దట్ స్క్రీన్ స్పేస్, బోత్ హ్యావ్ దట్. ఈ క్యారెక్టర్ కి ఎక్కువ స్టిక్ అయిపోతారు మన లేడీస్ అందరూ. మేబీ బికాజ్ ఐ యామ్ హౌస్ వైఫ్ కదండి, ఎవ్రీ హౌస్ హోల్డ్ కి చాలా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్. అందుకే సో పెళ్ళి అయిన వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అవుతారు, పెళ్లి కాని వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అవుతారు.